గోరా మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సెల్ ఫోన్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అనే అంశం గురించి చూద్దాం. మా బాబు ఉదయం లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్లోనే ఉంటాడండి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఓ తండ్రి ఆవేదన. మా పాపకు ఇన్స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది, చదువు మానేసి మరీ రీల్స్ చేస్తోంది అని ఒక తల్లి ఆక్రోశం. స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్స్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్ళు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అని ఒక టీచర్ ఫిర్యాదు. వాళ్ళు లైబ్రరీలకు వెళ్ళారు, పుస్తకాలు చదివారు, థియేటర్లకు వెళ్ళారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం, రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం, తప్పేంటి అంటున్నారు పిల్లలు. పిల్లల మీద స్మార్ట్ ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జొనాథన్ హైద్ కూడా ఇందులో ఉన్నారు. 16 ఏళ్లు వచ్చే వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని ఆయన వివరిస్తున్నారు. అందుకే వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చునని హెచ్చరిస్తున్నారు. 1-2 తరాలకు ముందు పాఠశాల అంటే తప్పకుండా ఆట స్థలం ఉండేది. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామ తరగతి కూడా ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారిపోతున్నాయి, ఆట స్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు కూడా సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందని, పిల్లలు తెలివైన వారుగా, చురుగ్గా తయారవుతారని ఆశపడ్డారు. పిల్లలకు వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ వల్ల చిక్కుకుపోయారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, పంచుకుంటున్నారని తేలింది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయిలు పెరుగుతాయి. ఇప్పటికే 30-40% మంది డిప్రెషన్ లేదా యాంగ్జైటీతో బాధపడుతున్నారని, 30% మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని కంట్రోల్ చేయాలంటే 5 అంచెల మార్గం ఉంది. అదేమిటో చూద్దాం. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ ఇవ్వకూడదు. ఇది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది. ఇక రెండవది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్ ఫోన్దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్ ఫోన్ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సరదాగా కాలం గడుపుతారు. స్మార్ట్ ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్కుల కోసం విద్యార్థులందరూ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలు ఇవ్వాలి. ఇక చివరిది, పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే పరిస్థితులను, వెసులుబాటును కల్పించాలి. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ల నుండి పిల్లల్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.